హలో పీపుల్, మీరు గనక మీ కొత్త ఇంట్లో లేదా పాత ఇంట్లో ఇట్స్ ఒక రూమ్లో సోఫా అండ్ బెడ్ ఒకేసారి మీరు ఏమి వేయగలరు? సో వేయలేం. సో మీరు సోఫా వేస్తే కనుక ప్లేస్ అంతా ఆక్యుపై అయిపోతుంది, ప్లేస్ సరిపోదు. అలాగే బెడ్ వేద్దాం అంటే బెడ్ కూడా ప్లేస్ ఎక్కువ పట్టేస్తుంది. అంటే రెండు కలిపి వేయలేం, ఏదో ఒకటి మనం వేయగలం. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రోడక్ట్ ఏంటి అంటే మీకు సోఫా కమ్ బెడ్ వస్తుంది. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. బ్రాండ్ వచ్చి సోలిస్ ప్రైమస్ 5x6 సైజ్ వస్తుంది. 2 సైడ్స్ వస్తుంది. ఒకటి సాఫ్ట్ కోజీ సైడ్ అండ్ ఆర్థో సైడ్ వస్తుంది అనమాట. ఒకటి హార్డ్ ఒకటి సాఫ్ట్ వస్తుంది. మీరు సోఫా మేనర్లో ఇది వాడదాం అనుకుంటే మీకు సాఫ్ట్ సైడ్ వస్తుంది. దీని 2 సైడ్స్ కూడా మీరు బెడ్ కింద వాడుకోవచ్చు 6x5. అది మీకు ఏంటి చూపిస్తాను. పిల్లోస్ ఆన్లైన్ ఆర్డర్ చేసినప్పుడు ఈ కవర్స్ అనేవి రావండి. ఇవి వెల్వెట్ నేను ఆర్డర్ చేసుకున్నవి. నార్మల్ పిల్లోస్ వస్తాయి. ఓకే, సో ఇది మీరు ఎలా యూస్ చేసుకోవచ్చు. వీడియో కొంచెం లెందీగా ఉండొచ్చు. అండ్ మొత్తం ఇది నేను వాడుతున్నాను ఆల్రెడీ. మొత్తం ఇది మీరు చూసిన తర్వాత ఫైండ్ వాల్యుబుల్, దాని తర్వాత మీరు వాడచ్చలేదని నేను చెప్పి ఒక డెసిషన్ మేక్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా క్లాత్స్ ఉంటాయండి. వెల్వెట్, మోషి, కాటన్, పాలిస్టర్, మాల్ఫినో, ఇలా చాలా క్లాత్స్ ఉంటాయి. నేను దాంట్లో చూస్ చేసుకునేది ఏంటంటే మోషి అని చెప్పి అంటున్నారు, కొంతమంది మాల్ఫినో అంటున్నారు. అంటే బ్రీతబుల్ క్లాత్ అండి. నేను వెల్వెట్ అయితే చూస్ చేసుకోలేదు. ఏదైనా సరే ఇలాంటి ఐటమ్స్ మీరు కొనేటప్పుడు మీకు రూమ్లో ఏసీ కనుక ఉంటే దానంత స్వర్గం ఏమీ లేదు. సో ఈ క్లాత్ ఏంటంటే మనం ఏ క్లాత్ అయినా సరే ఫ్యాన్ లేకపోతే ఒక్క పెట్టడం, చెమటలు పడడం జరుగుతుంది. ఈ క్లాత్ మీకు ఏంటంటే ఈవెన్ వెల్వెట్ అయినా సరే మీకు ఒక్క పెట్టడం అనేది జరుగుతుంది. ఈ క్లాత్ కొంచెం బ్రీతబుల్ క్లాత్ అండి. మోషి, మాల్ఫినో. సో మోషి అని అంటున్నారు. నేను కలర్ చూస్ చేసుకున్న కలర్ థీమ్ ప్రకారంగా నేను బ్రౌన్, అంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ గ్రే చూస్ చేసుకున్నాను. సో ఇది సోఫా మేనర్ అండి. దీని జిప్ లైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఈ మొత్తం లోపల ఉన్న కుషన్స్ అవన్నీ తీసి మీరు క్లాత్ కూడా, అంటే వాషబుల్ క్లాత్, ఇది వాష్ చేసుకోవచ్చు. జిప్ లైన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు ఒకటి నేను తీసి చూపిస్తాను. కొంచెం లెందీగా ఉండొచ్చు. సో మొత్తం చూసిన తర్వాత మీరు డెసిషన్ మేక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఇలా క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత అంటే రావడం కూడా మీకు ఇలాగే క్లోజ్డ్ ప్యాక్తో వస్తుందండి. ఇది ప్రీ అసెంబుల్డ్. మళ్ళీ మనం వచ్చిన తర్వాత అసెంబుల్ చేసుకున్న థాట్ కూడా లేదు. ఆన్లైన్లో మీకు ప్రీ అసెంబుల్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఆర్థో సైడ్ మీకు చూపిస్తానండి. సో ఇది ఇలా సింపుల్గా ఇసిరి పాడేయచ్చు అనమాట, మన ఇష్టం. ఇది ఓకే 6 and 5 ఇద్దరు ముగ్గురు పడుకోవచ్చు అండి. ఇద్దరు పడుకోవచ్చు. లావు ఉండే వాళ్ళు అయితే ఇద్దరే, సన్నంగా ఉండే వాళ్ళు అయితే ముగ్గురు పడుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది ఆర్థో సైడ్. దీని మీద ఎగిరి గంతులు కూడా వేయచ్చు. గట్టిగా ఉంటుంది, బాగుంటుంది కూడా క్లాత్. ఓకే, గట్టిగా ఉంటుంది ఇటువైపు. అండ్ దీన్ని మీరు రోల్ కూడా చేసుకోవచ్చు. వెరీ ఈజీ అండి. అండ్ ఫస్ట్ దీన్ని మనం ఇంకా ఈ ఆర్థో సైడ్ని మనం ఇంకా ఎలా వాడుకోవచ్చు అని చెప్తాను. అంటే ఒకటి సోఫా ఒకటి బెడ్ కదా, బెడ్లో కైన్స్ ఎలా వాడుకోవచ్చు మీకు ఇప్పుడు చెప్తాను. ఏం లేదండి, ఈ కార్నర్ ఉంది కదా, ఇవి ఇలా ఫోల్డ్ అవుతుంటే దీన్ని ఇలా పెట్టుకోవడం వల్ల మీరు వాల్కి కొంచెం చారబెట్టడం వల్ల ఇక్కడ ఏమైనా రాసుకోవడం కానీ, ల్యాప్టాప్స్తో వర్క్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఇక్కడ ఈ కార్నర్లో మీరు ఇలా లిఫ్ట్ చేస్తే ఇది ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్లో మీరు ఇలా చారబడి చదువుకోవడం కానీ ఏదైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఓకే, సో దీన్ని ఎలా రోల్ చేయాలంటే ఇది వెరీ సింపుల్ అండి. ఇదంతా ఇప్పిన తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ సాఫ్ట్ సైడ్ కావాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. దీన్నే సింపుల్గా అంటే ఇసిరి పారేయడమే. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది, ఎక్కడికైనా పట్టుకెళ్ళిపోవచ్చు. సో ఇలా ఉంది కదా, దీన్ని మనం ఏం లేదు ఇలా పెట్టి ఇలా తిప్పితే మొత్తం అదే తిరిగిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. అలా అయితే మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఇది సాఫ్ట్ సైడ్ అండి. మెత్తగా కావాలి బాబు, నేను గట్టిగా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇది ఓకే. సో దీంట్లో మళ్ళీ వేరే ఇది సేమే, ఇలా క్లోజ్ చేసుకుంటారు. ఇది కొంచెం పెద్దది వస్తుంది, చిన్నది ఇలా ఏమైనా పెట్టి వర్క్ చేసుకోవచ్చు. ఇదైనా సేమే, మరీ పెద్దగా ఏముండదు. ఇది నో యూస్, అవతల వైపే యూజ్ ఉంటుంది. సో ఎలా కావాలంటే అది మనం ఇది అలా వాడుకోవచ్చు. క్లాత్ అయితే నేను బ్రీతబుల్ క్లాత్ తీసుకున్నానండి, వాషబుల్. ఈ జిప్ లైన్స్
ఏవైతే ఉన్నాయో ఈ జిప్ లైన్స్ ఇవన్నీ మీరు తీసుకొని కావాలంటే వాష్ చేయాల్సిన అంత అవసరం అయితే ఉండదు, ఎందుకంటే నేను కూడా వాడుతున్నాను. సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. మళ్ళీ దీన్ని సోఫా కన్వర్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఈజీ. అంటే కొంచెం ఫస్ట్ టైం తెలియకపోతే మీకు కొంచెం కష్టంలో ఉంటుంది. నేను మీకు చేసి చూపిస్తాను. ఏం చేశానంటే డైరెక్ట్గా సెంటర్లో లిఫ్ట్ చేశాను, ఈ కార్నర్ని సేమ్ ఇలా పడేశాను. ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజ్, దీన్ని మళ్ళీ మనం రోల్ చేసుకోవాలి. సింగిల్ కాట్ కింద కూడా మీరు వాడుకోవచ్చండి. ఒకటి డబుల్ కాట్, సింగిల్ కాట్ కింద వాడుకోవచ్చు. ఏం లేదు, ఈ సోఫా ఉంది అంటే ఈ సోఫా కమ్ బెడ్ని మనం చాలా కైండ్స్గా యూస్ చేసుకోవచ్చు. ఒకటి సోఫా, ఒకటి బెడ్. బెడ్లో డిఫరెంట్ కైండ్స్ మీకు ఇప్పుడు చూపించాను. ఇంకొకటి ఏంటంటే సింగిల్ కాట్ బెడ్ కింద, అంటే సింగిల్ కాట్ అంటే ఇక్కడే పడుకునే విధంగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఏం లేదు, ఫస్ట్ సోఫాలో మీకు పెట్టి చూపిస్తాను. ఇలా ఫోల్డ్ చేశాను, ఇలా పెట్టాను. ఇప్పుడు ఇది సోఫా. దీన్ని సింగిల్ కాట్ చేయాలంటే ఎలా అంటే వెరీ సింపుల్. ఇది ఫోల్డ్ చేస్తారు, ఇది ఓపెన్ చేస్తారు, ఇది ఓపెన్ చేస్తే ఇలా మీరు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే పడుకోవచ్చు. సో ఇది మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇది సాఫ్ట్ సైడ్ అండి కంప్లీట్గా. సో మీరు దీన్ని ఇలా మేక్ చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరు ఉన్నారు అంటే మీరు ఆన్లైన్లో డైరెక్ట్గా చూసుకోవచ్చండి. ఇది ఎవరు అమ్మేది కాదు, ఆన్లైన్లోనే తక్కువ దొరుకుతుంది. మీకు కావాలంటే మీరు చేయించుకోవచ్చు. కంప్లీట్ బ్రీతబుల్ క్లాత్ అండి, బాగుంటుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ వీడియో మన వాళ్ళకి ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. సో మన ఛానల్ థీమ్ ప్రకారంగా ఇంటీరియర్ సంబంధించి కూడా మనం వెళ్తున్నాము. సో షేర్ చేసి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.